Big trouble. Can I Wait a answer? minute. No. You've done a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. You have a damn good chance of coming out okay because of us. జియో పాలిటిక్స్ లో తర్వాత డిప్లొమసీలో ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్ టైప్ వైట్ హౌస్ లో ట్రంప్ తర్వాత ఉపరాష్ట్రపతి జేడీ వ్యాన్స్ తర్వాత యుక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కీ ఆయన వచ్చిన ఆర్గ్యుమెంట్ ఆ స్పారింగ్ ఆ డిబేటింగ్ అసలు ఎందుకలా జరిగిందో అర్థం కావట్లేదు. ఇంత చాలా కీలకమైన రష్యా యుద్ధం ఆపాల్సిన పరిస్థితిలోని ఈ టైంలోని యుక్రెయిన్లోని 20% భూభాగం రష్యా ఆల్రెడీ ఆక్యుపై చేసేసింది. ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లోని ఇలా ఆర్గ్యుమెంట్ అయితే ఆఖరికి యుక్రెయిన్ అంబాసిడర్ టు యునైటెడ్ స్టేట్స్ ఆవిడ పెట్టిన ఒకసారి ఆవిడ చూడండి ఆవిడ రియాక్షన్. సో ఎంత ఘోరంగా ఉందంటే అసలు నాకే అది వాచ్ చేస్తుంటే మొత్తం న్యూస్ కాన్ఫరెన్స్ అంతా 40 నిమిషాలు బ్రహ్మాండంగా జరిగింది. కరెక్ట్గా 41వ నిమిషం దగ్గర స్టార్ట్ అయింది. ఇది ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరి తప్పు? అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ కూడా షార్ట్ టెంపర్డ్. ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా అలా కూర్చొని పూర్తిగా నిలకడగా రెస్పెక్ట్ఫుల్గా అమెరికా ప్రెసిడెంట్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ మొత్తం మాట్లాడితే ఎక్కడ ఇది టర్న్ తిరిగింది ఇవన్నీ ఇందులో మాట్లాడదాం. ఓకే, ప్రస్తుతానికి నేను మళ్ళీ మీకు చెప్పినట్టు రష్యా నాట్ ఓన్లీ యుక్రెయిన్లోనే కాకుండా మోల్డోవా అనే దేశంలోని ట్రాన్స్నిట్రియా అనే ఒక టెరిటరీ ఉంది. ఓకే, అది రష్యన్ స్పీకింగ్ టెరిటరీ. అది కూడా రష్యన్ కంట్రోల్లో ఒక ఇండిపెండెన్స్ మూమెంట్లా జరిగి వాళ్ళకి ఆటోనమీ రష్యన్ కంట్రోల్. ఆ తర్వాత జార్జియా దేశంలోని అబ్ఖాజియా సౌత్ ఒసెటియా అని 2 రీజియన్స్ ఉన్నాయి. ఆ 2 రీజియన్స్ కూడా రష్యన్ కంట్రోల్లో లేవు, కానీ వాటికి సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసేసుకొని వాళ్ళు వేరేగా ఉన్నారు. అదే కాకుండా మీకు యుక్రెయిన్లోని ఆల్మోస్ట్ క్రైమియన్ పెనిన్సులా కింద అటు సీ ఆఫ్ అజోవ్ ఇటు బ్లాక్ సీ ఉంటాయి. ఈ 2 అది ఆల్రెడీ 2014లో రష్యా ఆక్యుపై చేసేసుకుంది. తర్వాత నార్త్ ఈస్ట్లోని లుహాన్స్క్ కారిడార్ అంటే లుహాన్స్క్ టెరిటరీ, ఆ తర్వాత డొనెట్స్క్ టెరిటరీ, ఆ తర్వాత ఇలాగా మొత్తం ఈస్టర్న్ భూభాగం అంతా నార్త్ ఈస్ట్ నుంచి ఈస్ట్ అంతా రష్యా ఆక్యుపై చేసింది. ఎప్పటి వరకు రష్యా వైపు 8 లక్షల మంది సోల్జర్స్ ఈదర్ కిల్డ్ అంటే చచ్చిపోయారు లేకపోతే గాయపడ్డారు. కానీ యుక్రెయిన్ వైపు కేవలం 80,000 మంది చచ్చిపోయారు, గాయపడ్డారు. అంటే మొత్తం ఇద్దరికి కలిసి ఇంచుమించుగా 10 లక్షల మంది క్యాజువాలిటీస్. ఈ వార్ని ఎలాగైనా ఆపాలి అని ట్రై చేస్తున్న ట్రంప్కి ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ మినరల్ డీల్ అవ్వలేదు, సెక్యూరిటీ డీల్ అవ్వలేదు, ఏది అవ్వలేదు. ఏం జరిగిందో దాని గురించి ఇవాళ వీడియోలో మాట్లాడదాం. అంతేకాకుండా జియో పాలిటిక్స్ ఇలా అన్నీ మారిపోతున్నాయి. యూరోప్ యాక్సిస్ మారిపోయింది. యూరోప్ ఏమో ఇప్పుడు వాళ్ళ ఆర్మీకి డబ్బులు ఖర్చు చేయడం అంతా మారిపోయింది. వీటన్నిటి గురించి వాళ్ళ వీడియోలోని ఇది కరెంట్ అఫైర్ కాబట్టి ఫుల్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి దీని గురించి మాట్లాడదాం. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. The kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but if you are not strong... Mr. President, with respect, I think it's disrespectful for you to come into the Oval Office and try to litigate this in front of the American media. Right now, you guys are going around and forcing conscripts to the front line. ఇది మొత్తం ట్రెండింగ్ టాపిక్ కాబట్టి అందరూ చూసేసి ఉంటారు అసలు వైట్ హౌస్ లో ఏం జరిగిందో. మీ ఒపీనియన్ తెలపండి. జెలెన్స్కీది తప్ప, ట్రంప్ అండ్ జేడీ వ్యాన్స్ తప్ప? ఓకే, మీ ఒపీనియన్ కామెంట్ లో తెలపండి. నాకు తెలుసుకోవాలని మీరేమనుకుంటున్నారు అని. ఓకే, సో ఇందాక మీకు చెప్పినట్టు 20% యుక్రెయిన్ ఓకే మొత్తం రష్యన్ కంట్రోల్లో ఉంది ఆల్రెడీ. మీకు చెప్పాను కింద క్రైమియా పెనిన్సులా అది ఆల్రెడీ రష్యా కలిపేసుకుంది. ఆ తర్వాత పైనుంచి లుహాన్స్క్ టెరిటరీ, తర్వాత డొనెట్స్క్ టెరిటరీ, ఈ రెండింటినీ కలిసి డాన్బాస్ రీజియన్ అంటారు. ఇది కోల్ రీజియన్ అన్నమాట. అదే కాకుండా జఫోర్జియా టెరిటరీ, అంతేకాకుండా కెర్సన్ టెరిటరీ, ఈ మొత్తం ఈస్ట్ భాగం అంతా ఆక్యుపై చేసేసింది. మళ్ళీ మీకు లో చెప్పినట్టు ఇంచుమించుగా 10 లక్షల మంది ప్రాణాలైనా కోల్పోయారు, వూండ్ అయ్యారు. సో ట్రంప్ డే 1 నుంచి ఎజెండా ఏం పెట్టుకున్నారంటే ఇజ్రాయెల్ గాజా అది సీజ్ ఫైర్ అయితే సక్సెస్ఫుల్ గా చేయగలిగాడు ఆయన 1 డేలోని. అలానే రష్యా యుక్రెయిన్ వార్ కూడా ఆపేద్దామని. సో ఇక్కడ యుక్రెయిన్కి విపరీతమైన లాసులు, రష్యాకి అంతకన్నా విపరీతమైన లాస్లు. రష్యా కనబడట్లేదు కానీ పెద్ద దేశం కాబట్టి అన్ని శాంక్షన్స్ ఎన్నో విధాలుగా ఇద్దరు సఫర్ అవుతున్నారు. ఇద్దరు మొండి పట్టేసుకుని కూర్చున్నారు. ఇది ఈ వైట్ హౌస్లో జరుగుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక సంస్కృత శ్లోకం. అదేం చెప్తారంటే
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అని. అంటే నిజం చెప్పాలి, మృదువైనది చెప్పాలి, కానీ మృదువైనదైనా కూడా నిజం కొన్నిసార్లు మృదువుగా లేకపోతే అది చెప్పకూడదని. సో ఇక్కడ అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 41వ నిమిషం దగ్గర ఇండైరెక్ట్గా ట్రంప్ మీద సెటైర్ వేశాడు జెలెన్స్కీ. ఏమనంటే ఎప్పుడైతే బైడెన్ ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, రష్యా ఆక్యుపై చేసుకున్నప్పుడు క్రైమియా 2014లో ఏం చేయలేదు అన్నప్పుడు జెలెన్స్కీ ఇండైరెక్ట్గా ఆయన కొంచెం సెటైర్ ఏమనేసాడంటే 2016లోని ట్రంపే ఉన్నాడు కదా, ట్రంప్ ఉన్నప్పుడు కూడా ఎవరేం చేయలేదని ఇండైరెక్ట్గా ఆయన వైట్ హౌస్కి వచ్చి వైట్ హౌస్లోని అమెరికాలోని ఒక ఒప్పందం సీజ్ ఫైర్ లేకపోతే ఏదో డీల్ రష్యాతో పీస్ డీల్ మొత్తం చేయబోయి ఆయన మీద సెటైర్ వేసేసరికి జేడీ వ్యాన్స్ ఉపరాష్ట్రపతి తిరిగి ఆయనకి ఇచ్చేసాడు అనమాట. సో అసలు దీనికి కారణం ఏంటంటే బైడెన్ ట్రంప్ ఎలక్షన్ అయినప్పుడు జెలెన్స్కీ అమెరికన్ పాలిటిక్స్లో చేయి పెట్టి ఫిలడెల్ఫియాలోని ఒక మీటింగ్లోని కరెంట్ ఉపరాష్ట్రపతి అయిన జేడీ వ్యాన్స్కి అగెయిన్స్ట్గా ఆయన ఎక్స్ట్రీమిస్టు అది ఇది అని స్టేట్మెంట్లు ఇచ్చాడు. అంతేకాకుండా ఒక మ్యాగజైన్తో ఇంటర్వ్యూలో న్యూయార్క్లోని ట్రంప్కి అగెయిన్స్ట్గా మాట్లాడాడు. ఇవి మనసులో పెట్టుకొని ట్రంప్ కూడా జెలెన్స్కీని ఆయన డిక్టేటరు, ఆయన అన్సక్సెస్ఫుల్ కమీడియన్ లేకపోతే సెమీ సక్సెస్ఫుల్ కమీడియన్ అని ఆయన్ని ఇది మాట ఇద్దరు మనసులో పెట్టుకున్నారు. అంతేకాకుండా అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ట్రంప్ రష్యా వైపు సైడ్ అవుతున్నాడు. ఇంతకుముందు అమెరికా సాలిడ్గా ఇంచుమించుగా అంటే అమెరికా ట్రంప్ చెప్తుంది $350 బిలియన్ ఇచ్చారని, కానీ ఆఫీషియల్గా $150-180 బిలియన్ అమెరికా అయితే కంట్రిబ్యూట్ చేసింది. యూరోప్ ఎంత కంట్రిబ్యూట్ చేసిందో ఇంకా లెక్కే లేదు. ఇంత కంట్రిబ్యూట్ చేసినా కూడా ఈయన రష్యా సైడ్ కొంచెం ట్రంప్ లీన్ అవుతున్నాడు, పుటిన్ సైడ్ లీన్ అవుతున్నాడు అని ఆయన ఆక్రందన ఆబ్వియస్గా ఉంటుంది కదా. ఎందుకంటే 3 ఏళ్ళు విధ్వంసం, 3 ఏళ్ళు యుద్ధం జరిగాక అది మనసులో పెట్టుకొని ఆయన అది బర్స్ట్ అయిపోయాడు. కానీ ఒక ప్రెసిడెన్షియల్ లెవెల్లో డెలిగేషన్ అవుతున్నప్పుడు అమెరికా లాంటి పెద్ద దేశంలోని ఆయనే వచ్చి వైట్ హౌస్లోని ఉన్నప్పుడు ఈ విధంగా జరగవచ్చా ఇంత విధంగా? సో ఇక్కడ జెలెన్స్కీ తప్పు చేశాడని నేను పర్సనల్గా అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ కంటిన్యూ అయితే ప్రపంచం మొత్తంకే మంచిది కాదు, కానీ మొదటిగా ఎఫెక్ట్ అయ్యేది యుక్రెయిన్ ఫైట్ చేస్తుంది యూరోప్ సపోర్ట్తోని, అమెరికా సపోర్ట్తోని. ఇప్పుడు అమెరికా సపోర్ట్ విత్డ్రా చేసేస్తే ఈ గొడవ కారణంగా యూరోప్ ఒక్క సపోర్ట్తోని యుక్రెయిన్ నిలదొక్కుకోగలదా? నేను అనుకోవడం నిలదొక్కుకోలేదు. కొన్ని రోజుల్లోనే రష్యా మొత్తం యుక్రెయిన్ తీసేసుకున్నా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే 20% తీసేసుకుంది ఇంత సపోర్ట్తో కూడా, కానీ ఎవరు ఆపలేపారు. అలాంటిది మొత్తం తీసేసుకుంటే జెలెన్స్కీకి యుక్రెయిన్ ప్రజలకి నష్టం. జెలెన్స్కీ ఒక ప్రెసిడెంట్గా ఈయన చేసిన ఒక ఇమోషనల్ అవుట్బర్స్ట్ మీద లేకపోతే ఒక కంట్రోల్ చేసుకోలేక కోపంలో మాట్లాడిన విధానం వల్ల మొత్తం యుక్రెయిన్ ప్రజలకే నష్టం. ఓకే, సో ఇది నా ఒపీనియన్. ఆ తర్వాత రెండోది ఏంటంటే అసలు ఈ వార్ అసలు ఏం జరిగింది మీకు బ్రీఫ్గా హిస్టరీ ఇస్తాను. 1990లోనే యుక్రెయిన్ అనే ఒక అప్పుడు యుఎస్ఎస్ఆర్లో అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని యుఎస్ఎస్ఆర్ ఉండేది. ఆ యుఎస్ఎస్ఆర్లోని 15 ప్రావిన్సెస్ ఉండేవి. ఆ 15 ప్రావిన్స్లో యుక్రెయిన్ ఒకటి. ఆ 15 ప్రావిన్స్ల పేర్లు చెప్పాలంటే టకటక చెప్పేశాను. స్టార్టింగ్ ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, రష్యా, యుక్రెయిన్, మోల్డోవా, తర్వాత అజర్బైజాన్, అర్మీనియా, జార్జియా ఇనే 9. ఆ తర్వాత బెలరూస్ 10. ఆ తర్వాత తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఇవి 15 ప్రావిన్స్లు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో. అందులోని యుక్రెయిన్ అయితే 1990లో ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది. 1991లోని మొత్తం యుఎస్ఎస్ఆర్ ముక్కలుగా చీలిపోయినప్పుడు యుక్రెయిన్కి ఇండిపెండెన్స్ వచ్చేసింది. సో 1991లో ఇండిపెండెన్స్ వచ్చేసినప్పుడు యుక్రెయిన్ 3rd లార్జెస్ట్ న్యూక్లియర్ కంట్రీ. ఓకే, న్యూక్లియర్ ఆర్మ్స్ అండ్ మిజైల్స్ అమెరికా అండ్ రష్యా తర్వాత 3వ అతిపెద్ద న్యూక్లియర్ కంట్రీ యుక్రెయిన్. ఓకే, యుక్రెయిన్ దగ్గర ఇంచుమించుగా 1900 స్ట్రాటజిక్ వార్ హెడ్స్, 178 ఐసీబీఎంస్ అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్, అంతేకాకుండా ఎన్నో న్యూక్లియర్ ఆర్మ్స్ ఉంటే మొత్తానికి ఇంగ్లాండ్, అమెరికా, రష్యా ఇవన్నీ కలిపి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ లాగా 1994లోని బెలరూస్లో ఉన్న న్యూక్లియర్ ఆర్మ్స్, కజాఖ్స్తాన్లో ఉన్న న్యూక్లియర్ ఆర్మ్స్, యుక్రెయిన్లో ఉన్న న్యూక్లియర్ ఆర్మ్స్ అవి
గివప్ చేసేయాలని, డిస్మాంటిల్ చేసేయాలని. సో ఏం చేసిందంటే యుక్రెయిన్ ప్రొటెక్షన్ కోసం, ఎలా అంటే పావుకి పాలు పోసి పెంచినట్టు వీళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆర్మ్స్ అన్ని న్యూక్లియర్ ఫ్రీ యుక్రెయిన్ అవ్వాలని అవి రష్యాకి సరెండర్ చేసేసి, ఇంటర్న్ ఏంటంటే రష్యా ఎప్పటికీ యుక్రెయిన్కి అటాక్ చేయదు. ఓకే, యుక్రెయిన్ ప్రొటెక్షన్ రష్యా తీసుకుంటుంది. అంతేకాకుండా ఆ గ్యారంటీస్ ఇంగ్లాండ్, ఆ తర్వాత అమెరికా ఇచ్చి మొత్తానికి 1994లో ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ వల్ల ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ అన్ని వాళ్ళు విడిచేశారు. అంతేకాకుండా ఆ తర్వాత స్టార్ట్ అని ఒక ట్రీటీ ఉంది, ఏంటంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. ఆ ట్రీటీలోని న్యూక్లియర్ ఆర్మ్సే కాకుండా మిగతా డేంజరస్ ఆర్మ్స్ కూడా వాటిని గివప్ చేసేశారు. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు యుక్రెయిన్ సంకనాకపోయింది. సో ఇప్పుడు ఈ ఉదంతం జరిగాక ఎవరైనా సరే, ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, నార్త్ కొరియా కానీ, ఇంకెవరైనా దొంగతనంగా న్యూక్లియర్ ఆర్మ్స్ ఉంటే ఎవరైనా వదిలేస్తారా? ఒకవేళ యుక్రెయిన్ దగ్గర కానీ న్యూక్లియర్ ఆర్మ్స్ ఉండుంటే ఈ రోజుకి రష్యా 20% ఆక్యుపై చేసుకునే అంత ధైర్యం చేయగలదా? చేయలేదు కదా. సో ఇది జరిగింది. సో ఎప్పుడైతే రష్యాకి సపోర్ట్ చేసే పప్పెట్ ప్రెసిడెంట్ యుక్రెయిన్ ప్రెసిడెంట్గా ఉన్నాడో అంతా బాగానే ఉంది. ఆయన పేరు యుషెంకో అనుకుంటాను, కరెక్ట్గా గుర్తురావట్లేదు పేరు. 2014 ముందు రష్యన్ పప్పెట్ ప్రెసిడెంట్ ఉండేవారు. మొత్తానికి యుక్రెయిన్లోని ఒక రిఫార్మ్ మూమెంటో రిబెల్ మూమెంటో అయ్యి ఆయన్ని పంపించేసి యుక్రెయిన్ అంటే యాంటీ రష్యన్ ప్రెసిడెంట్ని అనుకున్నారు. అది జరగగానే రష్యా ఏమంటుంది, మాకు నచ్చిన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము ఈ ట్రీటీలన్నీ ఆనర్ చేస్తాం, వాళ్ళు చేసిన స్ట్రాటజిక్ ట్రీటీలు. సో రష్యా ఆర్గ్యుమెంట్ ఏంటంటే మాకు నచ్చిన ప్రెసిడెంట్ ఇప్పుడు లేడు కాబట్టి మేము ఆ ఒప్పందం ఒప్పుకోమని. దీనికి ఏమైనా అర్థం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ ఏదైనా ఆర్గ్యుమెంట్, సిమ్లా ట్రీటీ ఏదో సైన్ చేశారు కదా 1972 ఇప్పుడు అది ఎలా ఉందంటే, మేము కాంగ్రెస్ గవర్నమెంట్తో అది సైన్ చేసాము, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ ట్రీటీని మేము ఆనర్ చేయమంటే అని అర్థం ఉందా? సో రష్యా అదే ఆర్గ్యుమెంట్ చేసి 2014లో క్రైమియా పెనిన్సులా, చాలా చాలా ఇంపార్టెంట్ పెనిన్సులా, ఒకవైపు బ్లాక్ సీ, ఒకవైపు సీ ఆఫ్ అజోవ్, ఆ మధ్యలో ఉన్న క్రైమియాని ఆక్యుపై చేసేసి కలిపేసుకుంది రష్యాలోని. ఓకే, జస్ట్ ఆక్యుపేషన్ కాదు, రష్యాలో కలిపేసుకుంది. ఎనెక్సేషన్ అంటారు దీన్ని, ఎనెక్స్ చేసేసుకుంది. ఓకే, ఎనెక్స్ చేసుకుంటే అడిగే నాదులు లేడు. అప్పుడు 2014లో ఎవరున్నారు? ఒబామా ప్రెసిడెంట్. ఓకే, ఒబామా తర్వాత ట్రంప్ వచ్చారు. ఈ ట్రంప్ అప్పుడు వచ్చినా కూడా ఈ క్రైమియా ఎనెక్సేషన్ చేసుకున్నప్పుడు నువ్వు ఏమీ చేయలేదు అని ఆయన అన్న మాటతోని ఈ రాద్ధాంతం అంతా స్టార్ట్ అయింది. అక్కడ చివరికి ఏమన్నారంటే, అమెరికా నీకోసం ఇంత చేసింది, $180 బిలియన్, అది అఫీషియల్ రియల్ నెంబరు, కానీ ట్రంప్ $350 బిలియన్ మేము ఇచ్చాము, నీకేమాత్రమైన గ్రాటిట్యూడ్ ఉందా, నువ్వు థ్యాంక్ యూ చెప్పలేదు, అది చెప్పలేదని. మొత్తానికి మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈయన బైడెన్కి సపోర్ట్గా, జేడీ వ్యాన్స్కి, ట్రంప్కి ఎగెన్స్ట్గా చేసినవి ఇవన్నీ ఒకటి చిలికి గాలివానైనట్టు మొత్తానికి జరిగింది. ఏంటంటే ట్రంప్ ఈ కాన్ఫరెన్స్ అయిపోయాక, ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ అయిపోయాక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి అందరూ యుక్రెయిన్ డెలిగేషన్, అమెరికా డెలిగేషన్ లంచ్ చేసి అక్కడ ఈ రేర్ ఎర్త్ మినరల్స్, సో యుక్రెయిన్ దగ్గర ప్రపంచంలో ఉన్న మొత్తంలోని 5% రేర్ ఎర్త్ మినరల్స్ అయితే యుక్రెయిన్లో ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ చైనా దగ్గర ఉన్నాయి. 880 మెట్రిక్ టన్స్ అనుకుంటాను, ఇందాక చూశాను, కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు. సెకండ్ వియట్నాంలో ఉన్నాయి 440 మెట్రిక్ టన్స్. అమెరికా దగ్గర చాలా తక్కువ 1.5 మిలియనే ఉంది. సో చైనా దగ్గర అన్ని రేర్ అంత ఉంది. రష్యా దగ్గర కూడా 10 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఇక్కడ ఏదో ఒక గ్యారంటీలా తీసుకొని ఆ రేర్ ఎర్త్ మెటల్స్లోని ఒక ఫండ్ పెట్టి, ఆ ఫండ్లోని వచ్చిన ప్రాఫిట్స్ పెట్టి, ఆ ఫండ్తోని యుక్రెయిన్ని బలోపేతం చేయడానికి, లేకపోతే వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఇవ్వడానికి ప్లాన్. అది ఇవాళ సైన్ అవ్వాల్సింది. నేను కూడా ఎంతో హోప్ పెట్టుకున్నా, ఎందుకంటే స్టాక్ మార్కెట్ దబా అని వారం రోజుల నుంచి గట్టిగా పడిపోతుంది. సో ఈ డీల్ ఏమైనా సైన్ అయితే మండేకి బాగా అవుతుంది అని. సో బేసిక్గా ఈ ఆర్గ్యుమెంట్ అయ్యాక మొత్తానికి జెలెన్స్కీ టీము, ట్రంప్ టీము వేరే రూమ్స్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ట్రంప్ అయితే మార్కో రూబియో, మన సెక్రటరీ ఆఫ్ స్టేట్, తర్వాత ఇంకో ఆయన మొత్తానికి వెళ్ళేసి జెలెన్స్కీ టీంకి ఇంకా టాక్స్ అయిపోయి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. వెళ్ళిపోండి అని వాళ్ళేమో యుక్రెయిన్ టీము బేసిక్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నేను చూసిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము వెళ్ళాము, మాకు టాక్స్ కంటిన్యూ చేయాలి అని బతిమాలుకున్నా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ముందుకెళ్ళదు అని బేసిక్గా
మెడపెట్టి గెంటేయడం అంటే మెడపెట్టి గెంటేయడం కాకపోయినా ఆ స్థితిలో వాళ్ళు పంపించేశారు. ఆ తర్వాత ట్రంప్ కూడా క్లియర్గా ఏం చెప్పారంటే మొత్తానికి పీస్ టాక్స్ అయితే అయిపోలేదు, కానీ ఎప్పుడైతే జెలెన్స్కీకి నిజంగా పీస్ కావాలో, నిజంగా ఆయనకి శాంతి కావాలని అనుకున్నప్పుడు మళ్ళీ ఆయన రావచ్చు అని చెప్పారు. అంతేకాకుండా జెలెన్స్కీ కూడా ట్వీట్ ఏం చేశాడంటే థ్యాంక్ యూ పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, ఆ తర్వాత గవర్నమెంట్, కాంగ్రెస్ అందరినీ చెప్పి ఆయన కూడా అంటే ఎమోషన్లో ఏదో మాట్లాడిసిన ఆయన కూడా రిలీజ్ ఉంటాడు. ఎందుకంటే ఇమ్మీడియట్గా థ్రెట్ ఎవరికి? యుక్రెయిన్కే థ్రెట్. ఇప్పుడు అమెరికా సపోర్ట్ లేకుండా ఎంతకాని ఈ యుద్ధాన్ని ఇంకా ముందుకు నడపగలరు. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళకి కోపం వచ్చింది ఏంటంటే రష్యన్ డిమాండ్స్ చాలా పెద్ద ఉన్నాయి. ఏంటి? ఒకటి, యుక్రెయిన్ నేటోలో ఉండకూడదు, యుక్రెయిన్ దగ్గర ఎలాంటి న్యూక్లియర్వి ఉండకూడదు, ఆల్రెడీ ఇచ్చేసారు. ఆ స్టార్ట్ ట్రీటీలోని ఆర్మ్స్ ఉండకూడదు. ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే రష్యన్ ట్రీటీ కొత్తగా వాళ్లకున్న టెరిటరీ అంటే యుక్రెయిన్ టెరిటరీ ఆక్యుపై చేసుకుంది 1 ఇంచు కూడా వదలము అని. అది ఒకటి. రెండోది వాళ్ళు డిమాండ్ ఏంటంటే అసలు యుక్రెయిన్కి ఆర్మీయే ఉండకూడదని. ఓకే, 1994 ట్రీటీలో ఏం చెప్పారు? న్యూక్లియర్ ఆర్మ్స్ వదిలేస్తే రష్యా ప్రొటెక్ట్ చేస్తుందని. అదే రష్యా అగ్రెస్ అయిపోయి మాకు నచ్చిన ప్రెసిడెంట్ మీకు లేడని ఒక టెరిటరీని మొత్తం ఆక్యుపై చేసేసి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మీకు చెప్పాను కదా నార్త్ ఈస్ట్ నుంచి ఈస్టర్న్ పార్ట్ 20% ఆక్యుపై చేసేసి ఇప్పుడు అసలు యుక్రెయిన్కి ఆర్మీయే ఉండకూడదు అంటే ఏ దేశాన్ని ఒప్పుకుంటుందా? ఇక్కడ అంటే యుక్రెయిన్ ప్రజల కోసం నేను బాధపడుతున్నా. నాకు తెలుసు రష్యా ఇండియాలోని మెజారిటీ పుటిన్ని రష్యాని సపోర్ట్ చేస్తారు. అమెరికాలో కూడా ఇప్పుడు జరిగిన వాగ్వాదంతో మేము కూడా అమెరికాకి ఆబ్వియస్గా సపోర్ట్ చేస్తాం. అమెరికా రష్యా ఫ్రెండ్స్ అయిపోయాయి. అది ఎలాగైపోయో ఎలా స్ట్రాటజీ మారిపోతుందో తెలియదు. దీనివల్ల ఇప్పుడు మొత్తం ఈ జెలెన్స్కీ గొడవ అయ్యాక యూరోప్ మొత్తం ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, పోలాండ్ కానీ, లేకపోతే బాల్టిక్ రిపబ్లిక్స్ అంటారు, ఎస్టోనియా, లిథువేనియా, లాట్వియా, ఇవన్నీ కూడా ఏం చెప్పారంటే సాలిడ్గా మేము జెలెన్స్కీ తరపునే ఉన్నామని. ఎందుకంటే ఇవాళ యుక్రెయిన్ అటాక్ చేశాడు పుటిన్, రేపు లిథువేనియాని అటాక్ చేస్తాడు, ఎల్లుండి పోలాండ్ అటాక్ చేస్తారు. అప్పుడు ఎవరు ఆపుతారు? సో ఇంతకుముందు అమెరికా దన్ను చూసుకొని వీళ్ళందరూ మిలిటరీ మీద అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ట్రంప్ వచ్చాక ఇప్పుడు మొత్తం కొద్ది రోజుల క్రితం జర్మనీలో కొత్త ఛాన్సలర్ మర్జ్ అని ఒక ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఆయన కూడా ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ మాట. ఎలా అంటే యాంటీ ఇమిగ్రేషన్ రైట్ పార్టీ. అంటే ఇప్పుడు ట్రంప్ ఎలా చేస్తున్నాడంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సహించట్లేదు, అలా జర్మనీలో కూడా ఆయన కూడా ఒక బ్లేటెంట్ స్టేట్మెంట్ ఏం చేశాడంటే మేము అతిగా అమెరికా మీద డిఫెన్స్కి డిపెండ్ అయిపోయాం, మేము కూడా ఇప్పుడు నేటోలో జాయిన్ అవ్వం, నేటో నుంచి మేము వైదొలిగిపోతాం, ప్లస్ యూరప్ మా ఆర్మ్స్ మేమే చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రెంచ్ దగ్గర రఫైల్ ఇవి ఉన్నాయి, కొంచెం కాస్త డిఫెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు డెన్మార్క్ ఆ గ్రీన్లాండ్ ఇష్యూ వల్ల వాళ్ళు కూడా 4% బడ్జెట్ కేటాయించి వాళ్ళు కూడా మిలిటరీ చేద్దామని. స్టామర్ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్, యూకే ప్రైమ్ మినిస్టర్, ఆయన కూడా ఏం చెప్పారు? ఆయన కూడా డిఫెన్స్ స్పెండింగ్ పెంచేస్తున్నారు. ఇప్పుడు జర్మనీ కూడా డిఫెన్స్ స్పెండింగ్ మొదలెడుతుంది. సో వీళ్ళందరూ కొత్త యాక్సిస్ లాగా తయారైపోయింది. ఇంతకుముందు అమెరికా యూరోప్కి ఉన్న టోటల్ సత్సంబంధాలు అయితే కొంచెం దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆర్మ్ రేస్ మొదలవుతుంది. వీళ్ళందరూ యుక్రెయిన్ వెనకాల సాలిడ్గా ఉందామని ఈ గొడవ అయ్యేకి కూడా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది తెలియదు. సో ట్రంప్ ఏమంటాడంటే ఎవరో ఒక పోలీస్ రిపోర్టర్ అయితే క్లియర్గా అడిగారు, నువ్వెందుకు పుటిన్ వైపు తీసుకుంటున్నావు స్టాండ్స్ అంటే, నేను పుటిన్ని బూతులు తిట్టి పుతిన్తోని పీస్ చేసుకోలేను కదా, అందుకని న్యూట్రల్గా ఉండాలి అని. బట్ ఓవరాల్గా కొంచెం ప్రో రష్యన్ విధంగా ఉన్నాడు ట్రంప్. ఎందుకంటే ఆయన కూడా అతి ఉత్సాహంతో ఉన్నాడు. ఎలాగైనా రష్యా యుక్రెయిన్ పీస్ డీల్ సైన్ చేయించేసి అంటే ఆయనకి ఒక పెద్ద గొప్ప విషయం కదా, ఇజ్రాయెల్కి గాజాకి పీస్ ఎలా చేశారో అలాగా ఈ 2 దేశాలకి కూడా పీస్ చేసేస్తే ఆయన చరిత్రలో నిల్చుండిపోతాడు. కాబట్టి ఆయన ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఇవాళ జరిగిన వాగ్వివాదం, అనవసరమైన ఇమోషనల్ అవుట్బర్స్ట్, ఆ 41వ నిమిషం దగ్గర నుంచి ఈ 2 చిన్న ముక్కలు కంట్రోల్ చేసుకుంటే ఈ పార్టీకి ఆల్మోస్ట్ పీస్ డీల్ అయిపోయేది. తర్వాత ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ట్రంప్ ఏమంటాడంటే ఇమ్మీడియట్గా సీజ్ ఫైర్ అంటే అందరూ యుద్ధం ఆపేయాలి, ఇమ్మీడియట్గా సీజ్ ఫైర్ ఆపేసి తర్వాత మనం నెగోషియేషన్స్ అగ్రిమెంట్స్ చేద్దామని. కానీ జెలెన్స్కీ ఏమంటాడంటే సీజ్ ఫైర్ చేస్తే రష్యా ఆల్రెడీ సఫర్ అయింది కాబట్టి రష్యా మొత్తం రీకూప్ అయిపోతుంది. అంటే వాళ్ళ ఆర్మీస్ని అన్నిటినీ వాళ్ళు ఇంకా సిద్ధం చేసుకుంటారు. ఏదో ఒక గ్యారంటీ లేకుండా సీజ్ ఫైర్ ఎందుకు అని జెలెన్స్కీ అంటాడు. సో ఈ దానిలో కూడా పాయింట్ ఉంది. జస్ట్ సీజ్ ఫైర్ పెట్టేస్తే దానివల్ల ఏం లేదు. అసలు ఏ టైప్ ఆఫ్ గ్యారంటీస్ ఇస్తారు, ఎలాంటి సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తుంది? ఇప్పుడు నాటోలో జాయిన్ అవడానికి లేదు, అమెరికన్ ఆర్మీ వెళ్ళడానికి లేదు. ఇవన్నీ రష్యన్ డిమాండ్స్. ఆల్రెడీ
20% ఆక్యుపై చేసిన దేశాన్ని మేము ఎలా నమ్ముతామని జెలెన్స్కీ వ్యూ పాయింట్. సో ఇది చాలా సందిగ్ధతలో ఉంది, చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు కనిపిస్తుంది ఏంటంటే యుక్రెయినే మొత్తం ఈ డీల్ అంతట్లోని లాస్ అయ్యేటట్టు ఉంది. యూరప్ అంతా ఏకీభవించినా, అంత చేసినా, ఎంత పంప్ చేసినా యూరప్లోని మోస్ట్ కంట్రీస్ రిసెషన్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ రిసెషన్లో ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ కానీ టారిఫ్స్ యూరప్ మీద కూడా విధిస్తే పక్కా రిసెషన్లోకి వెళ్ళిపోతాయి. ఆ రిసెషన్లోకి వెళ్ళిపోతే అవి ఎలా ఫండ్ చేస్తాయి యుక్రెయిన్ని? వాళ్ళు అమెరికా లాగా ఆర్మీ రెడీ కాదు. అమెరికాకు ఉన్న మిజైల్స్ కానీ, ఐసీబీఎంస్ కానీ, న్యూక్లియర్ వార్ ఇలాంటివి ఏవి లేవు కాబట్టి, మిలిటరీ పరంగా అంత ఎక్విప్డ్గా లేరు కాబట్టి వీళ్ళిద్దరికీ గొడవ అయితే యుక్రెయిన్ నిజంగా చాలా లూజింగ్ సిచ్యువేషన్లో ఉంటుంది. సో ఇది బేసిక్గా. సో ఇవాళ తెలిసింది ఏంటంటే ఎవరికైనా సరే న్యూక్లియర్ ఆర్మ్స్ ఉంటే ఈ జరిగాక ఎవ్వరు వదులుకోరు. ఎందుకంటే యుక్రెయిన్ ఇవాళ న్యూక్లియర్ ఆర్మ్స్ ఉండుంటే యుక్రెయిన్ దగ్గర 1994లో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో వాళ్ళకున్న 19,000 అవి 19,000 అనుకుంటా, అవి వదిలేసుకోపోయి ఉంటే రష్యా కానీ ఎవరైనా సరే యుక్రెయిన్ శాసించగలరా? సో ఇది ఒక పెద్ద లెసన్. అంతేకాకుండా ఇప్పుడు జియో పాలిటిక్స్లో మొత్తం మారిపోతున్నాయి. మీకు ప్రతి వీడియోలో జియో పాలిటిక్స్ వీడియోలో ఏం చెప్తాను, నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ పారమౌంట్. అమెరికాకి అమెరికా నేషనల్ ఇంట్రెస్ట్, యుక్రెయిన్కి యుక్రెయిన్ నేషనల్ ఇంట్రెస్ట్, రష్యాకి రష్యన్ నేషనల్ ఇంట్రెస్ట్ పారమౌంట్. సో అందరూ వాళ్ళకి నచ్చిన విధంగా, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫుల్ ప్రూఫ్ థియరీ ఆర్ స్ట్రాటజీ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. కాకపోతే నేను ఇప్పటిదాకా ఇంత జియో పాలిటిక్స్ ఇంత బాగా అబ్జర్వ్ చేసిన వాడిని, అమెరికాకి ఇన్విటేషన్తో అమెరికాకు వచ్చి వైట్ హౌస్లో కూర్చొని అమెరికా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్తోని ఈ విధంగా గొడవ పడడం అయితే అసలు ఊహించరాని సంఘటన. ఓవరాల్గా చూస్తే నాకైతే ఇది జెలెన్స్కీ ఇదే తప్పు. ఎందుకంటే ట్రంప్ అంత కామ్గా ఉన్నాడు, జేడీ వ్యాన్స్ అంత కామ్గా ఉన్నాడు. ఈయనిచ్చిన సెటైర్స్తోనే మొత్తం మారిపోయింది. ఆఖరికి ట్రంప్ ఆల్మోస్ట్ ఆయన షటప్ అని అన్న మీకు ఫస్ట్లో క్లిప్ పెట్టాను. అంతేకాకుండా ఇదంతా అయిపోయాక ఆ యుక్రెయిన్ దాన్ని వాళ్ళంతా బతిమాలుతున్నా కూడా అంటే మెడపెట్టి గెంటేశారు ఆల్మోస్ట్. అలా గెంటేసే కూడా జెలెన్స్కీ ఫాక్స్ న్యూస్కి వెళ్ళి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడ కూడా ఒక అపాలజీ చెప్పేసి ఉంటే మొత్తం మామూలుగా అయిపోయేది. ఎందుకంటే ట్రంప్ కూడా ఇంకా మీతో మాట్లాడడం అని అనలే. ఎప్పుడైతే నీకు నిజంగా శాంతి కావాలని నువ్వు అనుకుంటున్నావో, ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావో నువ్వు వెనక్కి వస్తే మాట్లాడడానికి రెడీ అని. జెలెన్స్కీ వెళ్ళి మీడియాలోని ఏదో ఆవేశంలో తప్పు జరిగిపోయింది అని ఇద్దరు ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి అమెరికన్ పీపుల్కి ఒక సారీ చెప్పేస్తే ఇమోషన్ పక్కన పెట్టేసి యుక్రెయిన్లో ప్రతిరోజు ఎంత లాస్ జరుగుతుంది, రష్యాలో కూడా జరుగుతుంది. దీనికి ఏదో ఒకటి సమస్యకి కొలిక్కొస్తే మనందరం సంతోషంగా ఉండొచ్చు అన్నమాట. సో మీకు మొత్తం హిస్టరీ అర్థమైంది అనుకుంటాను. 1990, 1991, 94లో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఆ తర్వాత స్టార్ట్ అగ్రిమెంట్, ఓకే, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. దానివల్ల మొత్తం యుక్రెయిన్ అయితే సంకనాకపోయింది. మళ్ళీ మీకు చెప్పాను, ఈస్ట్లోని లుహాన్స్క్, డొనెట్స్క్, క్రైమియన్ పెనిన్సులా కింద, తర్వాత మిగతా 2 కెరోవ్ ప్రావిన్స్, ఇవన్నీ కూడా రష్యన్ ఆక్యుపేషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు యూరప్ భయం ఏంటంటే ఇవాళ యుక్రెయిన్ రేపు పోలాండా లేకపోతే లిథువేనియా లేకపోతే ఫిన్లాండా ఎవరిని అటాక్ చేస్తారో, ఎవరిని కాపాడతారని. సో దీనివల్ల మొత్తం అమెరికాకి యూరప్ కూడా రిఫ్ట్ వచ్చింది. ఈ రిఫ్ట్ ఎంత కంటిన్యూ అవుతుంది లాంగ్ రన్లో ఇది అమెరికాకి ప్రాబ్లమా? ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆర్మ్స్ మొదలెట్టి మొత్తం స్ట్రాటజీలు తీసేసి టారిఫ్ల వల్ల ప్రొడక్షన్ ఏమో ఇంకే దేశంకి వెళ్ళిపోయి థర్డ్ పార్టీకి, ఇది లాంగ్ టర్మ్లో ఎవరికి మంచిది కాదు. తర్వాత ఈ వార్ ఇలానే కంటిన్యూ అయితే రష్యాకి యుక్రెయిన్కి ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తారా? ఇంత ప్రాబ్లమేటిక్ టైమ్స్లోని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, జెలెన్స్కీ ఎలాగా దీన్ని హ్యాండిల్ చేస్తారో, ట్రంప్ ఎలా హ్యాండిల్ చేస్తారో, ఇద్దరు కొంచెం ఈగోలు పక్కన పెట్టుకొని మళ్ళీ కలిసి ఒక డీల్ ఏదైనా సైన్ చేసుకొని ఇమ్మీడియట్గా వార్ ఆపేస్తారా లేదా అని ఎదురు చూడాలి. సో మొత్తానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సింగిల్ టేక్లో ఇదంతా మీకు చెప్పాను. ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా నేను చెప్పు ఉంటే, దొరలు ఉంటే మీరు అర్థం చేసుకోగలరు. ఈ ఫాస్ట్ పేస్లో అంతా చెప్పేశాను కాబట్టి మళ్ళీ మీకు స్టార్టింగ్లో అడిగినట్టు మీరు నేను చెప్పిన దాంతో ఏకీభవిస్తారా, జెలెన్స్కీ తప్ప లేకపోతే ట్రంప్ తప్ప మీ ఒపీనియన్ డెఫినెట్గా తెలపండి. అంతేకాకుండా యాజ్ ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్పినట్టు మీరు మోర్ దెన్ 1 వీడియో నాకు చూసినట్టయితే, నా జియో పాలిటిక్స్ వీడియోస్ కానీ జనరల్గా నా కాంటెంట్ మీకు నచ్చింది అని అనుకుంటే తప్పకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.